మనకు వచ్చేసి ఎస్ఎస్ఎస్ఐహెచ్ఎల్ అంటే శ్రీ సత్యసాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళది. ఇది పుట్టపర్తి చాలామందికి తెలిసిందే. అక్కడ మనకు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సంబంధించి చాలా మంచి యూనివర్సిటీని అయితే వాళ్ళు కాలేజీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ కాలేజీలో ₹1 ఖర్చు లేకుండా కూడా మీరు గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేయవచ్చు. కేవలం హాస్టల్ ఫీజు కూడా ఫ్రీగానే ఉంటుంది. మెడికల్‌కి సంబంధించినటివి నార్మల్ మెడికల్ ఎక్స్‌పెండిచర్ ఏదైనా ఉంటే అది కూడా మనకు పుట్టపర్తి సత్యసాయి వాళ్ళే ట్రస్ట్ వాళ్ళే భరిస్తారు. కేవలం ఏదైనా మేజర్ ఉంటే మాత్రమే వాళ్ళు మనల్ని ఖర్చు పెట్టుకోమని చెప్తున్నారు. సో, వీళ్ళు గ్రాడ్యుయేషన్ లెవెల్‌లో అయితే కోర్సులు మనకు అందిస్తున్నారు. ఏమంటే బీఏ హానర్స్‌లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, లిటరేచర్ ఉంది. అదే విధంగా ఎకనామిక్స్ ఉంది. బీబీఏ హానర్స్, బీపీఏ మ్యూజిక్, బీకామ్ హానర్స్ విత్ రీసెర్చ్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్. ఒకరైతే మనం ఇప్పుడు జనరల్‌గా చాలామంది మనము ఇంటర్ తర్వాత నీట్ సైడ్ వెళ్తున్నాము. సరే నీట్‌లో రాలేదంటే తర్వాత బీడీఎస్ లేదనుకుంటే తర్వాత మనకు మళ్ళీ ఆయుష్ కోర్సులు అవి కూడా మనకు ఎంసెట్ అది కూడా వద్దనుకోని లేదా ఇంట్రెస్ట్ లేక మనకు సీట్ రాకపోవడము ఏదైనా కానీ జరిగినవ్వడం అప్పుడు మనము ఇక్కడ ఇటువంటి వాటికైతే మనమైతే ప్రిఫరెన్స్ ఇవ్వడానికైతే ఒకసారి ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించండి పుట్టపర్తిలో. అలాగే ఎవరైతే ఇంజనీరింగ్ సైడ్ ఆలోచిస్తున్నారో మనకి రాలేదంటే మీరు చదవాలనుకుంటున్న బ్రాంచ్‌లో కాలేజీలో ఆ కాలేజీలో బ్రాంచ్‌లో రాలేదు. ఇంకా నేను వేరే కాలేజీలో చేరను. దాని బదులు నేను ఆల్టర్‌నేటివ్ చూసుకుంటాను అనే వాళ్ళైతే ఈ విధంగా మనకు చూసుకోవచ్చు. మనమంటే ఇది ఒక మంచి కాలేజ్ అని అయితే చెప్పుకోవచ్చు. బీఎస్ హానర్స్‌లో మ్యాథమెటిక్స్, బీఎస్ కంప్యూటర్ సైన్స్, బీఎస్ మ్యాథమెటికల్ సైన్సెస్ కంప్యూటింగ్, బీఎస్ యాక్చురియల్ డేటా సైన్స్, బీఎస్ ఫిజిక్స్, బీఎస్ కెమిస్ట్రీ, బీఎస్ బయో సైన్సెస్ అండ్ బయోటెక్నాలజీ, బీఎస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కంప్యూటేషనల్ బయాలజీ, బీఎస్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సైన్సెస్, బీఎస్ ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ డేటా అనలిస్ట్ అనమాట. ఇది వచ్చేసి వీళ్ళు ఇక్కడ చూడొచ్చు మనము ఏ మోడ్రన్ గురుకుల అనమాట ఇది. ఇది వచ్చేసి మనకు పుట్టపర్తి సత్యసాయి బాబా గురించి మనకు చాలా అందరికీ తెలిసిందే. ఏపీ తెలంగాణలో బాబా గారి గురించి మనకు ఇక్కడ వాళ్ళకు 4 క్యాంపస్లు ఉన్నాయన్నమాట. ప్రశాంతి నిలయం క్యాంపస్ ఒకటి, అనంతపురం క్యాంపస్ ఒకటి, బృందావనం క్యాంపస్ ఒకటి, నందిగిరి క్యాంపస్ ఒకటి. ఇక్కడ కాకపోతే మనం గమనించాల్సింది ఉమెన్కి మాత్రం అనంతపూర్ క్యాంపస్ అనంతపూర్ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది. మామూలుగా జెంట్స్కి అయితే మనకు ఈ నందిగిరి అనేది ఎక్కడైతే చిక్బల్లాపూర్ కర్ణాటకలో ఉంది. అదేవిధంగా బృందావనం క్యాంపస్ అనేది కూడా అది కూడా బెంగళూరులో ఉంది. ఇంకా ఒకటి ప్రశాంతి నిలయంలో ఒక క్యాంపస్ ఉందన్నమాట. మనకు వచ్చేసి వీళ్ళు కాలేజీలో ఎవరైతే చదివారో 2024 గేట్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అయితే సాధించడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూడండి మనకు ఈ అడ్మిషన్స్ మొత్తం టోటల్ 697 అడ్మిషన్స్ వీళ్ళు చెప్తున్న ప్రకారము. తర్వాత ఇక్కడ స్టూడెంట్స్ అయితే ఓవరాల్గా డిప్లొమా ఉంటుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ప్రొఫెషనల్, అండర్ గ్రాడ్యుయేట్ ఉంటుంది. టోటల్గా 1460 మెంబర్స్ అనమాట. అందులో 937 బాయ్స్ అండ్ 523 గర్ల్స్ అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి ఏ క్యాంపస్లో ఎంతమంది ఉన్నారనేది కూడా మనకు తెలియజేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళు చెప్పడం ప్రకారం ఒక్కొక్క స్టూడెంట్ మీద 2.30 lakhs అంటే 2,30,000 అయితే ఖర్చు చేస్తున్నాం. ఓవరాల్గా ఎక్స్పెండిచర్ 6,25,00,000 అయితే చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ స్టూడెంట్ టు టీచర్ రేషియో 10:1 ఉంటుంది. అంటే 10 మంది విద్యార్థులకు కూడా ఒక టీచర్ ఉన్నారు. తర్వాత ఇక్కడ చూడండి మనము ఎగ్జామినేషన్స్ పాస్ రేట్ అండర్ గ్రాడ్యుయేట్, తర్వాత నేషనల్ ఎగ్జామినేషన్స్లో కూడా ఇక్కడ చూసుకోవచ్చు మనం 1:2 స్టూడెంట్స్. తర్వాత ఎగ్జామినేషన్ పాస్ రేట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 94% అయితే ఉంది. సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా హాస్టల్లోనే ఉండాల్సి ఉంటుంది, గమనించండి. చూడొచ్చు ఈ కాలేజ్ వాళ్ళు ఎటువంటి ట్యూషన్ ఫీజు కానీ, అడ్మిషన్ ఫీజు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ఫీ కానీ, లైబ్రరీ ఫీ కానీ, ఎగ్జామినేషన్ ఫీ కానీ, బేసిక్ కమ్యూనిటీ ఫీజు కానీ, స్పోర్ట్స్ ఫీ కానీ ఏది కూడా వసూలు చేయడం లేదు, గమనించండి. మెడికల్ ఫీజు మాత్రమే, అది కూడా స్టూడెంట్స్కి అయితే ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ అయితే సత్యసాయి జనరల్ హాస్పిటల్లో అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉందని చెప్తున్నారు. ఎక్కడ మనకు పుట్టపర్తిలో ఉంది. అదేవిధంగా బెంగళూరులో కూడా ఉంది. హాస్టల్ ఫీ, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఛార్జెస్ విల్ బీ కమ్యూనికేటెడ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. హాస్టల్ ఫీ అయితే ఉంటుందన్నమాట. కొద్దిగా మనకు వెబ్సైట్లో కంప్లీట్గా ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఏ విధంగా ఎలా చేయాలి అప్లై ఆన్లైన్ ఇక్కడ మనకు
ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. రిజిస్ట్రేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. దీనికైతే 100 రూపాయలు ఫీ చేయాల్సి ఉంటుంది. ఆ ఫీ రిసీట్ని కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఆ ఫీ రిసీట్ని కూడా మనమైతే అక్కడ జమ చేయాల్సి అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సెల్ఫ్ అటెస్టెడ్ మనకు స్టూడెంట్కి చెందినటువంటి సెల్ఫ్ అటెస్టెడ్ మార్క్ ఏది ఆధార్ని జమ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సెల్ఫ్ అటెస్టెడ్ 10th క్లాస్ మార్క్ లిస్టును అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నారో వాళ్ళు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ మీరు ఒక ముఖ్య విషయం గమనించండి, వాళ్ళు ఇంటర్ అయిపోయినట్లు సర్టిఫికేట్ అయితే అక్కడ మనం అప్లోడ్ చేయమని అడుగుతుంది మ్యాండటరీగా. సో మనం ఇంకా మొన్న రీసెంట్గా ఎగ్జామ్స్ అయిపోయాయి ఏపీలో కాబట్టి ఇంకా రిజల్ట్ రాలేదు, మార్క్ లిస్ట్ రాలేదు కాబట్టి మనము అక్కడ సంబంధిత కాలేజ్ నుంచి మన పిల్లలైతే ఏ కాలేజీలో చదువుతున్నారో ఆ కాలేజ్ నుంచి 11వ తరగతిలో అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో వచ్చినటువంటి మార్కులు వాళ్ళ సర్టిఫికేట్ రాపించుకొని ప్రిన్సిపల్తో స్కూల్ సింతకము సిగ్నేచర్ పెట్టించి దాన్ని అప్లోడ్ చేయవలసిందిగా వీళ్ళైతే తెలియజేశారు. ఫీజుతో చాలా తక్కువ అనమాట, గమనించండి. కేవలం హాస్టల్ ఫీజు మాత్రమే, అది కూడా ఇక్కడ వీళ్ళు వెబ్సైట్లో అయితే మెన్షన్ చేయలేదు. జాయిన్ అయిన తర్వాత పిల్లలకు డైరెక్ట్గా తెలియజేస్తామంటున్నారు. చాలా అతి తక్కువ ఖర్చుతో ఒక గుడ్ క్వాలిటీ, చాలా మంచి ఎడ్యుకేషన్ అనమాట ఇది. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు 10th క్లాస్ వరకు కూడా, అదేవిధంగా యూనివర్సిటీ, పీజీ యూనివర్సిటీ కూడా వీళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది. చాలా మంచి యూనివర్సిటీ అనమాట ఇది. మీరు ఎవరైనా దీన్ని కూడా ఆలోచించి, ఎక్కడో మనం కొన్ని వేలు లక్షలు పెట్టి ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలలో చదివించే బదులు ప్రైవేట్ యూనివర్సిటీలకు ధీటుగా ఎడ్యుకేషన్ ఉందన్నమాట. కాకపోతే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇది కాస్త భక్తి భావానికి సంబంధించినటువంటి, మనకు పుట్టపర్తి సత్య సాయిబాబాకు సంబంధించినది కాబట్టి పిల్లలలో కాస్త దైవభక్తి, దైవ గుణము, ఎందుకంటే అక్కడ ప్రేయర్స్ అటెండ్ కావాల్సి ఉంటుంది. మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడకూడదు, మాకు ఇవి అలవాటు లేదు, మేము చేయలేము అనుకుంటే మాత్రం అటువంటి వాళ్ళు అప్లై చేయకపోవడమే బెటరు. సో ఎందుకంటే ఇక్కడ ప్రతిరోజు కూడా మీరు 2 సార్లు లేదా ఒకసారి కంపల్సరీగా ప్రేయర్ అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. తర్వాత డ్రెస్సింగ్ కూడా కాస్త ఉన్నప్పటికీ కూడా మన యూనివర్సిటీకి అనుగుణంగా కాస్త మనము సాత్వికమైనటువంటి డ్రెస్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఎటువంటి నాన్ వెజ్ అనేది ఉండదు కాబట్టి అది కూడా మీరు గమనించాలి. సో ఎవరైతే స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ తర్వాత మనకు సీట్స్ రాకపోయినా అనుకున్న కాలేజీలో లేదా ప్రైవేట్ యూనివర్సిటీలలో లక్షలు పెట్టి మనం చదివే బదులు ఇక్కడ ఇటువంటి యూనివర్సిటీలలో ఫ్రీగా చదవడం అయితే చాలా మంచిది నా సలహా. సో మీరు కూడా వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. నేను ఎందుకంటే మీకు కేవలం బ్రీఫ్గా మాత్రమే చెప్పాను అనమాట, నేను ఎక్కువ చెప్పలేదు. లాస్ట్ డేట్ కూడా నేను ఇంకా మిగతా డీటెయిల్స్ చెప్పట్లేదు. డేట్ మాత్రం లాస్ట్ డేట్ మార్చి 31వ తేదీ వరకు అయితే అప్లై చేసుకోవడానికి ఉంది. గ్రాడ్యుయేట్ వాళ్ళకు అందరికీ, డిప్లొమా వాళ్ళకు, అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకు కూడా గమనించండి. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్.